సినిమాలు తీసిన రామకృష్ణ గారి తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమ నుంచి దూరం అయిపోయారు. దీనికి కారణం ఆ 3 సినిమాల్లో వచ్చిన లాభాలతో ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ఈ 3 సినిమాలతో చేతులు కాల్చుకొని ఇంకొకసారి ఈ పరిశ్రమ వైపు రాకూడదు అని పూర్తిగా మీరు మిగతా వ్యాపారాలకి దృష్టి మళ్లించారా? నాకు విపరీతమైన ల్యాండ్స్ ఉండేవి. నేను వచ్చిన పర్పస్ ఏంటంటే సర్కిల్ హెవీగా ఏర్పడుతుంది, బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అన్ని మాయమాటలు, ఎలా దింపాలి, ఎలా నష్టపరచాలి, ఎలా లాక్కోవాలనే ఆలోచనే తప్ప పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు హీరోగా పరుచూరి బ్రదర్స్ స్టోరీ 70 lakhs అన్నారు. సరే 70 lakhs ఒక 2 కోట్లు మార్కెట్ అవుతుంది. మహా అంటే ₹1 కోటి హైయెస్ట్ ఒకవేళ బడ్జెట్ పెరిగితే కూడా. రామనాయుడు స్టూడియోలో 15 నుంచి 20 రోజులు తీసిందే తీస్తున్నారు. ఏంది ఇదే రోడ్డు ఇదే కథ, ఏం చేస్తున్నారు వీళ్ళని ఓ రోజు నిలదీసిన డైరెక్టర్ను. ఏం జరుగుతుంది ఏంటంటే, ఇప్పటికీ స్టోరీ వేయలేదు సార్ పరుచూరి బ్రదర్స్ అన్నారు. వాళ్ళ సొంత కొడుకుకు స్టోరీ రెడీ కాకుండా ప్రొడ్యూసర్తో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు అడ్వాన్స్లు ఇప్పించాలి? శాటిలైట్ కూడా 80 లక్షలు అమ్మినాం ఆ రోజు. మార్కెటింగ్లో డైరెక్టర్ హీరో సార్ 80 lakhs శాటిలైట్ అమ్మితే ఇది 2 కోట్లకు అమ్మేస్తాం, నీకు లాస్ లేకుండా చేస్తామని వచ్చిన మార్కెట్ను చెడగొట్టినారు. సినిమా ఫ్లాప్ అనే ఉద్దేశంతో ఆడియో ఫంక్షన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి. ప్రొడ్యూసర్గా నేను పార్టిసిపేట్ చేయకపోవడం అంటే ఇంక ఎంత నిరుత్సాహపడి ఉంటాను అనేది మీరు అర్థం చేసుకోండి. 80 లక్షల నష్టాన్ని మీరు ఏ విధంగా మరి పూడ్చుకున్నారు? బాబుమోహన్ కొడుకు సమ్మక్క సారక్క మహత్యం అది చేద్దామని నేను డ్రాప్ అయినా. కనీసం బాబుమోహన్ ఏమంటే, తమ్ముడు కనీసం ఫైనాన్స్ ఏమన్నా సపోర్ట్ చేయి, నాకు సినిమా శాటిలైట్ అమ్మగానే ఇస్తా అని 40 లక్షలు హ్యాండ్ ఇచ్చినాడు బాబుమోహన్. సార్ బాబుమోహన్ గారి విషయం పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్, దాని మీద చాలా కేసులు ఎదుర్కొన్నాము. ఆఫీస్కి వెళ్ళి ఎవరైనా అడుగుతాం కదా, మీరు డబ్బులు ఇవ్వాలి, వస్తాం అడుగుతాం, తప్పులేదు. వచ్చిపోయినంత మాత్రాన మిమ్మల్ని కిడ్నాప్ చేసినామంటే అది ఎట్లయితుంది? అది విలేజ్ అట్మాస్ఫియరు, సుధీర్ రాజు డైరెక్టర్, స్టోరీ ఎక్సలెంట్. అది చిన్న మిస్టేక్తో డ్యామేజ్ అయింది సినిమా. నేను అది చెప్తూనే ఉన్నా. నేను డైరెక్టర్కి చెప్పిన, లేడీస్ చూసే విధంగా ఉండాలి కానీ లేడీస్ అసహించుకునే విధంగా ఉండకూడదయ్యా. టార్గెట్ తర్వాత రే 3 ఒకేసారి తీసుకొచ్చారు. బాబుమోహన్ది, టార్గెట్, జంక్షన్, ఈ 3 ఒకటేసారి తీసుకొచ్చిన. ఈ 3 తీసుకురావడం వల్ల ఐటీ రైడ్ కూడా అయింది నా మీద. తర్వాత మరి ఎందుకు సినిమాలు తీయలేదు మీరు? షూటింగ్ అనేది స్టార్ట్ అయితే ప్రొడ్యూసర్ అనేవాడు వాచ్మెన్తో సమానం. డైరెక్షన్ డిపార్ట్మెంటో లేదా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే తప్ప. సినిమాలు 3 సినిమాల్లో మీకు ఎంత నష్టం వచ్చింది? 4 కోట్లు సార్. అక్షరాలలో మీరు సంపాదించినంతా కూడా అక్షరం. సినిమా ఫీల్డ్లో మీకు కొత్త ఫీల్డ్ వచ్చారు. జనరల్గా కొత్త ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సలహాలు తీసుకొని వస్తారు. మీరు అటువంటి సలహాలు తీసుకొని వచ్చారా? లేదు. మీరు ఒక 100 మందిని అడగండి, లేదా 100 సిట్టింగ్లు వేయండి, ఏదైనా స్టోరీ కానీ ఏదైనా కానీ అంతా మీకు సూపర్ అనిపిస్తుంది. కానీ దిగాక మాత్రం మీరు ఉండరు. సాధారణంగా ఒక నిర్మాతగా మీ సినిమా తీసేటప్పుడు కథ మీద మీకు పట్టు ఉంటుంది. మీరు డైరెక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ కూర్చొని ఎప్పుడైనా కథ మొత్తం విని మీ సలహాలు సూచనలు చెప్పారా? నాకే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎక్కువ సినిమాల్లో, అదే చేసిన సినిమాల్లో ఎక్కువ ఖర్చు ఎక్కడ కనిపిస్తుంటారు? ఒక ఆర్టిస్ట్ అనుకోండి, నార్మల్ హోటల్ అయినా పర్లేదు అంటారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత స్టార్ హోటలే కావాలి,
ఆ స్టార్ హోటల్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న హోటలే కావాలి. వెల్కమ్ టు టాలీవుడ్ డైరీస్. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు సినీ పరిశ్రమకు నిర్మాత తండ్రి అయితే దర్శకుడు తల్లి. అటువంటి నిర్మాతలు తమ కష్టాన్ని తమ ఆస్తుల్ని అమ్ముకుని సినిమాలు తీస్తుంటే ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఆణిముత్యాలుగా మిగిలిపోతున్నాయి. అటువంటి ఆణిముత్యాలు తీసిన నిర్మాతలు తర్వాత కనుమరుగవుతున్నారు. దీనికి కారకులు ఎవరు? నిర్మాత ఆసక్త లేదా పరిశ్రమలో జరుగుతున్న అక్రమాల? వీటిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రామకృష్ణ గారు. రామకృష్ణయ్య గారు 3 సినిమాలు తీశారు. 1 జంక్షన్, 2 టార్గెట్, 3 రై రై. 3 సినిమాలు తీసిన రామకృష్ణ గారు ఎందుకు తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు చూడలేకపోతున్నారు? 3 సినిమాలతోనే అతను ముచ్చట తీరిందా, లేదా సినీ పరిశ్రమలో వచ్చిన లాభాలతో ఆ 3 సినిమాల లాభాలతో వేరే వ్యాపారం చేసుకున్నారా, లేదు 3 సినిమాలతోనే సినీ పరిశ్రమలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారా అనే విషయాన్ని రామకృష్ణ గారిని తెలుసుకున్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే. రామకృష్ణ గారు దాదాపు 2007 నుండి అనుకుంటా జంక్షన్, దాసనారాయణ గారు శిష్యుడిగా మీరు ఉండి గుర్తింపు పొంది జంక్షన్ ఒక సినిమా, టార్గెట్, రై రై అని 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు తీసిన రామకృష్ణ గారు తర్వాత పూర్తిగా సినీ పరిశ్రమ నుంచి దూరం అయిపోయారు. దీనికి కారణం ఆ 3 సినిమాల్లో వచ్చిన లాభాలతో ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ఈ 3 సినిమాలతో చేతులు కాల్చుకొని ఇంకొకసారి ఈ పరిశ్రమ వైపు రాకూడదు అని పూర్తిగా మీరు మిగతా వ్యాపారాలకి దృష్టి మళ్లించారా అని చెప్పే ముందు అసలు సినీ పరిశ్రమలోకి రావాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది? సినీ పరిశ్రమలోకి అంటే ఇది ఒక అన్లిమిటెడ్ సర్కిల్. ఒకటి ఫస్ట్ నేను రియల్ ఎస్టేట్ బిజినెస్, నాకు విపరీతమైన ల్యాండ్స్ ఉండేవి. సరే సర్కిల్ ఇంప్రూవ్ కావాలి, లేదు అంటే అప్పుడు మనకు సినిమా గురించి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా దిగే వాళ్ళమే ఎక్కువ ఉంటాం. ఆ దిగిన దాంట్లో నేను వచ్చిన పర్పస్ ఏంటంటే సర్కిల్ హెవీగా ఏర్పడుతుంది, బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నాకు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కు దీనికి సూటబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడుగుపెట్టిన. స్టార్టింగ్ ఏ గులతోనో ఏ యావతోనో కాదు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కానీ దిగా. అయితే దిగే వరకే ఈ ఫీల్డ్ మన చేతిలో ఉంటుంది, దిగిన తర్వాత మన చేతిలో ఉండదు అన్నది క్లియర్గా అర్థమైంది. అన్ని మాయమాటలు, ఎలా దింపాలి, ఎలా నష్టపరచాలి, ఎలా లాక్కోవాలనే ఆలోచనే తప్ప మిగతా బిజినెస్లో లాగా మనం దానికి మేలు చేద్దాం, దాన్ని ఇన్వెస్టర్కు లాభం చేసి మనం ₹1 తింటామన్న ఆలోచన ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండదు. అది దిగిన తర్వాత తెలుసుకున్నది. నేను ఫస్ట్ కొత్త ఆర్టిస్టులతో వెళ్ళా. కొత్త ఆర్టిస్టులతో అంటే పర్చూరి బ్రదర్స్ అంటే ఫేమస్ ఇండస్ట్రీలో. సో వాళ్ళ అబ్బాయిని పెట్టి తీస్తే మంచి మార్కెటింగ్ ఉంటుంది, మంచి స్టోరీ వస్తుంది, ఎక్సలెంట్ సినిమా కూడా ఇవ్వగలుగుతారు వీళ్ళని నన్ను స్టార్టింగ్లో దింపారు. అసలు మీకు సినీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసిన కృష్ణానగర్లో. అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకొని అందులోకి వచ్చారు? ఎవరి ద్వారా మీరు ఆ ఫీల్డ్లోకి కాలు పెట్టారు? ప్రేమ్ రాజ్ అని ఒక డైరెక్టర్, అతని ద్వారా వేము అని అతను ఒక డైరెక్టర్. మన బాబు మోహన్ సినిమా సమ్మక్క సారక్క మహత్యం, వీళ్ళిద్దరూ ఇన్సిడెంట్గా ఎక్కడో పరిచయం అయినారు. పరిచయమై ఇంకా ఇలా దీంట్లోకి రావడానికి కారణం. కృష్ణానగర్లో ఆఫీస్ తీశారు. కృష్ణానగర్లో ఆఫీస్ తీశాను. ఆఫీస్ తీసి మామూలుగా రియల్ ఎస్టేట్ అని ఇంకా ఈడ మ్యాక్సిమం డబ్బు ఉంది అనగానే సార్ ఇది ఇలా అనేది. ఆఫీసు సినిమా కోసం తీసారా లేదా మీ రియల్ ఎస్టేట్ పర్పస్ తీసుకున్నా? అంటే కృష్ణారెడ్డి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే రెండింటికి పనికి వస్తుందన్నా? రెండింటికి కాదు, సరౌండింగ్ అప్పుడు సిటీ ఇంప్రూవ్ కాలే.
ఇంత ఇంప్రూవ్ కాలేదు సిటీ. సరౌండింగ్ ఏరియాస్ అన్నిటికీ నియర్ ప్లేస్, ప్లస్ ఇక్కడ చాలామంది ఆఫీసులు రియల్ ఎస్టేట్ కానీ సినిమా ఆఫీసులు కానీ ఇక్కడ ఎక్కువ ఉండే ఆఫీసులు అంటే అమీర్పేట, కృష్ణానగర్ ఈ బెల్ట్ ప్రపోజ్ చేసేవాళ్ళు. కూకట్పల్లి అంటే కూడా అంత ఇష్టం, అంత లైక్ చేసేవాళ్ళుగా తెలియదు. ఇవైతే కేర్ ఆఫ్ ఈజీగా ఉండేటివి, అట్లా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. తీసిన తర్వాత ఎవరి ద్వారా మీకు ఫస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ వచ్చారా లేదా ఎవరు వచ్చారు మీకు ఫస్ట్ సినిమా పరిశ్రమకు సంబంధించి? అదే డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఇట్లా కొంతమంది ఉంటారు. వైభవ్ అని ఒక ఆర్టిస్ట్ ఉండే, అతను అలా వచ్చాం దీంట్లోకి. ఏమన్నారు? అయితే ఫస్ట్ 70 lakhsలో బడ్జెట్ అని, పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు హీరోగా, పరుచూరి బ్రదర్స్ స్టోరీ, డైరెక్టర్ కూడా వాళ్ళే, ప్రేమ్రాజు. 70 lakhs అన్నారు. సరే 70 lakhs ఒక 2 కోట్లు మార్కెట్ అవుతుంది, మహా అంటే ₹1 కోటి హైయెస్ట్ ఒకవేళ బడ్జెట్ పెరిగితే కూడా అన్నారు. సరే అని దిగిన, అన్నీ అడ్వాన్స్లు ఇచ్చినాం, అయిపోయింది. దిగిన తర్వాత మీరు పరుచూరి బ్రదర్స్ గారు కలిసారా? వెళ్ళి కలిసాము. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళు కూడా వెరీ గుడ్ సార్, మంచి సినిమా ఇస్తాము అని సురేష్ బాబు గారిని అందరినీ, చాలా సీనియర్స్ అందరినీ కూడా కల్పించారు వాళ్ళు. ప్రతి ఒక్కరూ ఎంఎస్ రాజు కానీ అందరూ అప్పుడు మాకు పరిచయం అయింది వాళ్ళ ద్వారానే. అయితే కల్పించారు. గెస్ట్ హౌస్ ప్రగతి రిసార్ట్స్లో కూర్చున్నాము కొన్ని రోజులు. స్టోరీ అన్నారు. ఓకే, స్టోరీ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయింది ప్రేమ్రాజ్ అనే డైరెక్టర్తో. సినిమా పేరేం పెట్టారు? జంక్షన్ పేరు అదే. అయితే అంటే జంక్షన్ అండ్ టైటిల్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అది ఒక హిందీ స్టోరీ, హిందీలో సూపర్ హిట్ అయింది. హిందీ సినిమా పేరు గుర్తు రావట్లేదు, అది సూపర్ హిట్ అయింది. దాని ఆధారంగా తీసుకున్న సినిమా ఇది జంక్షన్. అయితే ఒక్క సాంగ్ మయూరితో చేసినాం ఫస్ట్ షూటింగ్ స్టార్టింగ్. ఒక్కటే సాంగ్కు 6 లక్షలు ఖర్చు అయింది. ఒక్క సాంగ్కు 6 లక్షలు ఖర్చు అయితే సినిమా మొత్తానికి ఎన్ని కోట్లు అవుతుంది అని భయం వేసి వాడిని, డైరెక్టర్ నా సినిమాతోనే ఎండ్ చేసి వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి అనిల్ అని ఇంకొక డైరెక్టర్ను తీసుకున్నాం. అనిల్ను తీసుకున్న తర్వాత రామనాయుడు స్టూడియోలో 15 నుంచి 20 రోజులు షెడ్యూల్ తీసిందే తీస్తున్నారు. నాకు అప్పుడు టైం షెడ్యూల్ కుదరలే. నాకున్న బిజినెస్కు ప్లస్ సినిమా మీద అవగాహన లేకపోవడం, 2 కారణాల వల్ల నేను అంత టైం స్పెండ్ చేసి దాని గురించి నాలెడ్జ్ తెలుసుకునేవాడిని కాదు. 20 రోజులు అయిపోయింది. 15వ రోజు నేను అడిగాను. అప్పటికి ఆల్మోస్ట్ ఆర్టిస్టులతో తీసేసినారు. బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్, ఆల్మోస్ట్ సీనియర్ కామెడియన్స్ అన్నీ అయిపోయినాయి. ఏంది ఇదే రోడ్డు, ఇదే కథ, ఏం చేస్తున్నారు వీళ్ళని ఓ రోజు నిలదీసిన డైరెక్టర్ను. ఏం జరుగుతుంది ఏంటంటే, ఇప్పటికీ స్టోరీ వేయలేదు సార్ పరుచూరి బ్రదర్స్ అన్నారు. ఇంకా అక్కడ నేను ఏమైపోతా, ఏం చేయాలి, ఎవరి మీద స్టోరీ రాకుండా మీరు ఎందుకు క్లాప్ కొట్టారు సినిమా? అది డైరెక్టర్ను పరుచూరి బ్రదర్స్ని అడగాలి. ఏంటి స్టోరీ, వాళ్ళ సొంత కొడుకుకు స్టోరీ రెడీ కాకుండా ప్రొడ్యూసర్తో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు అడ్వాన్స్లు ఇప్పించాలి, ఇది వీళ్ళు చేసే. అప్పుడు ఏదో స్టోరీ పట్టుకొచ్చి టక అప్పుడు, అంటే స్టోరీ ప్రిపేర్ కాకుండా ఒక సాంగ్, మరి దేని ఏ బేసిక్లో సాంగ్ తీశారు? లైన్ ఉంటుంది, స్క్రిప్ట్ వేరు, లైన్ వేరు. లైన్లో ఆ అమ్మాయి రోల్ ఏంటి? ఆ అమ్మాయిలో రోలు ఇది ఏమంటారు, ఆ అమ్మాయి రోల్ అది. అచ్చా, ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ సంబంధించిన తీస్తారు. ఆర్టిస్ట్, డ్యాన్స్, పబ్ డ్యాన్స్. ఓకే, అంటే వ్యాంప్ క్యారెక్టర్. ఓకే. తర్వాత మీరు డైరెక్టర్ మార్చడంతో అనిల్ తీసుకొచ్చింది. అప్పటికి కూడా స్టోరీ ప్రిపేర్ కాలేదు. కాలే. మరి 15 రోజులు రామారెడ్డి గారి స్టూడియోలో ఏం షూట్ చేశారు వాళ్ళు?
ఓకే జంక్షన్ సర్కిల్ సిగ్నల్స్ 10 మంది నడుచుకుంటూ ఇటు పోవడం ఇటు రావడం ఏమి ఒక రోజు 2 రోజులు అయితే నాకు కూడా తెలిసేది కాదు. 15 నుంచి 20 రోజులు సేమ్. అంటే మీ తరపున ఎవరు లేరు అక్కడ మీ ప్రొడక్షన్ మేనేజర్ అంతా కొత్తలే కదా, నాకు ఇండస్ట్రీ పరిచయం లేదు కదా. ప్రొడక్షన్ మేనేజర్తో సహా అంతా కొత్తలే. ఎవరు కూడా చెప్పడానికి భయపడతారు. వాళ్ళు తినేది పోతుంది, ప్లస్ ఇతరుల మీద నెపం వేయలేరు. అందులో పరుచూరి బ్రదర్స్ అంటే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అందువల్ల అది ఆ విధంగా అయితే సరే ఏదో విధంగా స్టోరీ తీసినాం, అన్నీ అయిపోయినాయి, సినిమా షూటింగ్ అయిపోయింది. సినిమా అండర్ ప్రొడక్షన్లోనే శాటిలైట్ కూడా 80 లక్షలు అమ్మినాం ఆ రోజు. 1,60,00,000 అయింది. 80 అనుకున్నది 1,60,00,000 అయింది. సరే ఓకే హ్యాపీ. 80 ఇదే వచ్చింది కదా. మార్కెటింగ్ కూడా వచ్చింది. మార్కెటింగ్ వస్తే మార్కెటింగ్లో డైరెక్టర్ హీరో సార్ 80 lakhs శాటిలైట్ అమ్మితే ఇది 2 కోట్లకు అమ్మేస్తాం, నీకు లాస్ లేకుండా చేస్తామని వచ్చిన మార్కెట్ను చెడగొట్టినారు. నాకు అంతవరకు తెలియదు. ఒక్కసారి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి అడిగిపోతే వాళ్ళకి ఆ రోజు అమ్మలేదనుకో మళ్ళీ రారన్న విషయం నాకు ఆ రోజుకు తెలియదు. లేదు బెల్లంకొండ సురేష్కు చూపిస్తాము, ఆయన అయితే ఇమ్మీడియట్గా సింగిల్ పేమెంట్ ఇస్తాడు అన్నారు. నేను వేరే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బెల్లంకొండ సురేష్ అనే ప్రొడ్యూసరు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, నెగటివ్గా తీసుకుంటే అది కిల్డ్ అని వేరే ఫ్రెండ్స్ చెప్పినాక విన్నా. నేను అదే మాట రవితో చెప్పిన, హీరోకు డైరెక్టర్కి చెప్పిన, ఇది తప్పు అవుతుందేమో అన్నారు. ఓ రోజు రామనాయుడు స్టూడియోలో ఉన్నాం. 3 రోజులు వెంకటేష్ గారు డైలీ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటుంటాడు. నన్ను చూస్తున్నాడు ఏంటి అని. ఓ రోజు హీరో కూడా వచ్చినాం, మా రవి కూడా వచ్చినాడు. ఏంట్రా ఇతంది ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ వెయిటింగ్లో పెడుతున్నారు, ఏదో ఒకటి తేల్చవచ్చు కదా అంటే, నెక్స్ట్ డే అందరు ప్రొడ్యూసర్లు నన్ను డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ను అందరిని పిలిపించి షో చేసినారు. నాకు తెలుసు సినిమా ఏమి లేదు, సినిమా వాషౌట్ అనే నాకు తెలుసు. నిర్మాతకి ముందే తెలుసు, నాకు తెలిసిపోయింది. తెలుసు, మనం సినిమాలు చూస్తుంటాం కదా సార్, ఏ విధంగా వెళ్తే దాన్ని కూర్చోగలము, ఏ విధంగా సినిమా ఉంటే మనం మధ్యలోనే లేచిపోతుంటాం అనేది మనకు అనుభవమే కదా. ఏమే స్టోరీ వాషౌట్ అనేది తెలిసిపోయింది. ఇంకా నేను ఆ రోజు ఆశ వదులుకున్నా. ఎప్పుడైతే ప్రివ్యూ చేసినారో నేను ఆ రోజు ఆశ వదులుకున్నా. సినిమా ఫ్లాప్ అనే ఉద్దేశంతో ఆడియో ఫంక్షన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయాలి. ప్రొడ్యూసర్గా నేను పార్టిసిపేట్ చేయకపోవడం అంటే ఇంక ఎంత నిరుత్సాహపడి ఉంటాను అనేది మీరు అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ రామ్ చరణ్ వచ్చినాడు, వెంకటేష్ గారు, ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరు వచ్చినారు, హేమహేములంతా. కానీ నేను స్టేజ్ ఎక్కలే. ఆ ఖర్చు మాత్రం మీదే? ఖర్చు నాదే. ఎంత అయింది అప్పటికి ఆడియో ఫంక్షన్? ఆడియో ఫంక్షన్కి అప్పుడు 3-4 లక్షలు అయింది. ఎందుకు అంత ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఏది ఆడియో ఫంక్షన్ అంటే హీరో ఇంట్రడ్యూసర్ కదా, ఇంట్రడ్యూస్ కదా హీరో. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రమోషన్ బాగుండాలి. కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే అతను ఆల్రెడీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళ నాన్నగారు చేయకుండా మీరు కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్, ఏదైనా ప్రొడ్యూసర్కి రెస్పాన్స్. ఇంట్రడ్యూస్ చేస్తానని వచ్చింది నేనే కదా, గుల నాది కదా. గుల నాది కాబట్టి వాళ్ళు వేసుకునే చెప్పులతో సహా మనం కొనేయాల్సిందే. సినిమా అంటూ స్టార్ట్ అయితే వాళ్ళు వేసుకునే చెప్పులతో సహా మనం కొనేయాల్సిందే. అది సిస్టమ్. ఓకే, ఆడియో ఫంక్షన్ పెట్టారు కానీ మీరు నేను స్టేజ్ ఎక్కలే. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రతి ఒక్కరు ఎట్లా ఉంటుందంటే సినిమా ప్రమోషన్లో మేము అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం, సూపర్ అయింది, అదైంది, ఇదే అంటాడు. వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమని ఒక్కడు కెమెరా ముందుకు రాలేడు. అది వెరీ రేర్ పర్సన్స్ రాగలరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులే రాగలుగుతారు. మనస్సాక్షి ఒప్పుకోకుండా నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను మీడియా ముందు కూడా ప్రెస్ మీట్లలో కూడా నేను ఎప్పుడు నోరెత్తి మాట్లాడలేదు, ఓకే కూర్చున్నా. 3 సినిమాలలో కూడా నేను కూర్చున్న ప్రేక్షక పాత్ర వహించానే తప్ప ఒక నిర్మాతగా నేను నోరు ఎత్తలేకపోయా. కానీ ఫస్ట్ సినిమాలో కనీసం నిర్మాత మీరు అని పరిచయం చేశారా మీడియాకి? ఫస్ట్ సినిమాలో ఆడియో ఫంక్షన్లో అదే
నేను ఎక్కలే, స్టేజ్ ఎక్కలే. స్టేజ్ ఎక్కకపోయినా ఈ సినిమాకి నిర్మాత అనౌన్స్ చేసినారు, వాళ్ళు పిలుస్తున్నా కూడా నేను బయట సిగరెట్ కాల్చుకుంటూ నిలబడ్డా తప్ప ఇంకా వెళ్ళలేదు. ఎక్కువ టైం ఉండరు కదా, సీనియర్స్ కదా, ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చినట్టు, రాఘవేంద్ర, కోటి రామకృష్ణ అందరూ ఆల్మోస్ట్ రావు వచ్చినట్లే. సో వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరు కదా. సో ఇదేదో తేడా ఉంది అన్నట్లు క్లోజ్ చేసేసినారు, ఎవరి భోజనాలు వాళ్ళు చేసినారు, వెళ్ళిపోయినారు అంతే. ఇది బెల్లంకొండ సురేష్ చూసినాక కోనాడయ్యా అని చెప్పినప్పుడు వాళ్ళు వినలే, ఇంకా ఏ డిస్ట్రిబ్యూటర్ రాలేదండి. ఎందుకు ముందు వచ్చిన 2 కోట్లని వదులుకున్నారు? అదే ఈ హీరో డైరెక్టర్ చేసిన నిర్వాహకం ఎందుకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, ఆశపడ్డా. శాటిలైటే 80 lakhs అమ్మినప్పుడు సినిమా ఇంకెక్కువ వస్తుంది, అది మేము ఇప్పిస్తాం, మేము ఇస్తాం డబ్బులు అని. వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళకి అవగాహన లేకనే మరి ఆశ అనేది అవగాహన లేనప్పుడే వస్తుంది. ఓకే, బెల్లంకొండ సురేష్ గారు చూశారు, అందరూ వచ్చినారు. అలా ప్రివ్యూ అందరూ రామనాయుడు స్టూడియోలోనే వేసినాము, ప్రివ్యూ అందరూ చూశారు. ఆ రోజే కిల్డ్. ఇంకా థియేటర్స్ వరకు నేను సొంతంగా జగదీష్ గారితో, సురేష్ బాబు వాళ్ళతో మాట్లాడి థియేటర్స్ వరకు వాళ్ళు చేయగలిగారు. ఎంత ఒక్కొక్క థియేటర్కి మీరు పే చేస్తారు? ఇంకా లేదు, ఓన్ రిలీజ్ తీసేసి వస్తే డబ్బులు ఇస్తామన్నారు సురేష్ బాబు గారు. రామనాయుడు గారు ఆయన ఆ హెల్ప్ చేసి పెట్టాడు, నాయుడు గారు. సినిమా అంటే రిలీజ్ చేస్తాం, వస్తే డబ్బులు ఇస్తాం, తాకపోతే లేదు. లాస్ట్కు అన్నీ రిలీజ్ అయినాక అన్నీ అయిపోయినాక ఎన్ని రోజులు ఆడింది? 2 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం. అంతే. ఎన్ని థియేటర్లు ఇచ్చారు? 100కు పైకి ఇచ్చాం. రిలీజ్ అయితే 100 థియేటర్ల పైన ఇచ్చాం, కానీ నిలవలేదు. నెక్స్ట్ ఒక 50,000 నేనే కట్టాల్సి వచ్చింది లాస్ట్లో. ఏంటి, మీకు అసలు రూపాయి కూడా రాలేదు? హిందీ రైట్స్ అప్పటికి సినిమా బడ్జెట్ ఎంతకు వచ్చింది లాస్ట్ వరకు? 1,60,60 లక్షలు. శాటిలైట్ అమ్మారు కదా మీరు? శాటిలైట్ పోను 80 లక్షలు లాస్. ఓహో, అంటే 80 లక్షలు పోయినా ఇంకో 50,000 రూపాయలు మీరు రామారెడ్డి గారికి కట్టారు. అది అంటే సురేష్ డిస్ట్రిబ్యూటర్ ఆయన సానుభూతితో థియేటర్స్ ఇవ్వటం వల్ల. అంటే మీకు ఒక విధంగా రామారెడ్డి గారు హెల్ప్ చేశారు. నాయుడు గారు హెల్ప్ చేశారు పెద్ద ఆయన. మరి సినిమా వైఫల్యం మీద మీరు డిస్కషన్ చేశారా డైరెక్టర్తో, మీరు చెప్పిన రైటర్లతో? వాళ్ళంతా ఇంక అయిపోయా, ఎవరు దొరకరు సార్. ఒక్కసారి రిలీజ్ అయిపోయిందంటే, సినిమా షూటింగ్ అయిపోయిందంటే వీళ్ళు ఎవరు దొరకరు. వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సింది వచ్చిందంటే డబ్బుల కోసం మనుషులను పంపిస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే ల్యాబ్లో పెట్టి ఆపేస్తారు తప్ప ఏ ఆర్టిస్టు టెక్నీషియన్ ఆఫ్టర్ షూటింగ్ కనపడరు సార్. అంటే మీరు పేమెంట్ ఇచ్చారు మొత్తం? నేను ఎవరికి డ్యూ ఉన్నాను. నేను 3 సినిమాలు కూడా ఇది రిలీజ్ వరకు కూడా ఆపలే. కానీ మీ ఫస్ట్ సినిమా జంక్షన్లో మీరు అన్నట్లుగా 1,60,00,000 ఖర్చు పెట్టారు, అందరూ పేమెంట్ ఇచ్చారు, 80 లక్షలు నష్టం వచ్చింది. ఈ 80 లక్షల నష్టాన్ని మీరు ఏ విధంగా మరి పూడ్చుకున్నారు? ఇంకా ఏం పూడ్చుకోవడానికి ఏముంటుంది, సోర్స్ ఉండదు. బట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటే ఒక ఫ్లాట్లో నష్టం వచ్చింది, ఫ్లాట్లో వస్తుంది. మరి సినిమాలో ఆ విధంగా లేదు. సెకండ్ టార్గెట్ సినిమా. మరి ఆల్రెడీ ఒక సినిమాలో నష్టపోయారు. 3 ఒకేసారి స్టార్ట్ చేసినాను నేను. 3 సినిమాలు అనేటివి బాబుమోహన్ కొడుకు సమ్మక్క సారక్క మహత్యం, అది చేద్దామని నేను డ్రాప్ అయినా. కనీసం బాబుమోహన్ ఏమంటే, తమ్ముడు కనీసం ఫైనాన్స్ ఏమన్నా సపోర్ట్ చేయి, నాకు సినిమా శాటిలైట్ అమ్మగానే ఇస్తా అని ఒక 40 లక్షలు తీసుకున్నాడు. ఏది సమ్మక్క సారక్క మహత్యానికి 40 లక్షలు హ్యాండ్ ఇచ్చినాడు బాబుమోహన్. ఏమన్నా అంటే సొక్కా బటన్ కూడా ఇప్పిన రోజులు ఉన్నాయి. ఏది నీ ఇష్టం, యాడికన్నా తీసుకోపో, వస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆయన సంపాదించలేదు, నష్టపోయారు కదా. నష్టపోతే నేను ఫైనాన్స్ కదా ఇచ్చింది, హ్యాండ్ లోన్ కదా ఇచ్చింది. సినిమాకు నేను ప్రొడ్యూసర్ను కాదు, ఒక దాంట్లో పార్టిసిపై చేయలేదు, ఫ్రెండ్లీగా చేద్దామనుకున్నా డ్రాప్ అయినా, అది వాస్తవం. అంటే అప్పట్లో ఆ సినిమాతో పాటు బాబుమోహన్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయారు కదా. ఆయన నష్టమే సార్. 40 లక్షలు నాది, సినిమా మొత్తం 80 లక్షలు. ఇంకొక రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒక 50 లక్షలు తెచ్చాడు. ఈ డబ్బులతోనే బాబుమోహన్ గారు సినిమా చేశారు, కానీ ఆయన డబ్బు పెట్టలేదు.
కానీ తర్వాత కొంతమంది బాబుమోహన్ గారు ఇల్లు కూడా కుదవ పెట్టుకుని డబ్బులు, అవన్నీ తప్పుడు మాటలు నేను ప్రత్యక్షంగా ఖండించిన వ్యక్తిని. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా డబ్బు ఇచ్చి నష్టపోయిన వ్యక్తిని కాబట్టి నాకు అనువనువు తెలుసు. కానీ ఇల్లు కుదవ పెట్టారు చాలామంది దగ్గర. ఆయన పర్సనల్స్ ఏమున్నాయి మనకు తెలియదు. సినిమా గురించి అయితే కాదు. నేను ఆ రోజే ఖండించిన. చాలామంది అడిగారు, మీడియా వాళ్ళు కూడా అడిగారు. అడిగినప్పుడు నేను డబ్బు మా ఇద్దరిదయ్యా, ఆయనేం పెట్టినాడు, ఆయన ఓ అని మీడియా ముందు ఏడుస్తున్నాడు. అదేం ధర్మము? అంత పెద్ద మనిషి, మినిస్టర్గా చేసిన వ్యక్తి, రాజకీయాలలో ఉండి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి ఇలాంటివే చేయాల్సింది. అంటే బాబుమోహన్ గారితో మీకున్న పరిచయంతో ఒకటి అడుగుతున్నా. ఆయన చిన్న క్యారెక్టర్తో వచ్చి తర్వాత సూపర్ హిట్ సినిమాలతో ఉన్న ఆయన మినిస్టర్గా చేశారు. వాళ్ళ భార్య కూడా ఈసే. మరి ఇంత కష్టపడిన వ్యక్తి సంపాదించలేదా, లేదా సినిమాలో కొడుకు సినిమాకి మిగతా సినిమాలకి పోగొట్టుకున్నారా? నాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ తోలి నేను ఎవరి జోలి వెళ్ళాను సార్. పర్సనల్ అనే వ్యక్తిత్వం తోలి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ నా వరకు నేను. సార్ బాబుమోహన్ గారి పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్ అంత సినిమా బాగా వచ్చింది సార్, మార్కెట్ బాగా వచ్చింది. అందులో స్టోరీ ఏంటంటే అది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిము. ముమైత్ ఖాన్, శివబాలాజీ, శ్రద్ధాదాస్ ఇంట్రడ్యూస్ దాంట్లోనే. అది ఎట్లా అంటే అన్నీ ఓకే అయిపోయినాయి. శాటిలైట్ కూడా నేనే తీసుకున్నాను. నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ నాది. బ్యానరు దశరథ్ది. ఏ దశరథ్? సంగిశెట్టి దశరథ్ అని చనిపోయినాడు. దాని మీద చాలా కేసులు ఎదుర్కొన్నాము. మీరు టీవీ9లో ఉన్నప్పుడు అదే కిడ్నాప్ చేసినారని గుర్తొస్తుంది. అది డబ్బు నాది, బ్యానర్ అత్తంది. అది సి కళ్యాణ్ గారు పెట్టమంటే ఇన్వెస్ట్ చేసిన. ఎంత పెట్టారు దానికి? దానికి మొత్తం టోటల్ అమౌంట్ నాది 1,80,00,000 ఇచ్చిన. అయితే శాటిలైట్ నేనే రాపించుకున్నా. శాటిలైట్ రాపించుకుని అమ్మేసుకున్నా. ఎంత అమ్మారు? 80. ఇంకొక 60 రావాల్సిండే. 60 ఇంట్రెస్ట్తో సహా 60 రావాల్సిండే. ఇంకా దాని మీద ఆ డబ్బులు అడగడం వల్లనే మేము ఆయనని కిడ్నాప్ చేసినామని కేసు పెట్టి ఇంకా అవి అలా తప్పుకున్నారు. అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగడం అనేది కాకుండా మీరు అతను తీసుకొని కారులో వచ్చారు అన్నది. ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్కి వెళ్ళి ఎవరమైనా అడుగుతాం కదా, మీరు డబ్బులు ఇవ్వాలి, వస్తాం, అడుగుతాం, తప్పలేదు. వచ్చిపోయినంత మాత్రాన మిమ్మల్ని కిడ్నాప్ చేసినామంటే అది ఎట్లయితుంది? అంటే ఆయనకు వెళ్ళిపోయారు. ఆయన తెలిసింది కదా సార్, మీడియా తెలిసింది, ఎంక్వైరీ చేసినారు. ఆయన వెళ్ళిపోయి ఎస్కేప్ కావడానికి, ఏది మా ప్రెజర్ నుంచి మాకు ఇవ్వాల్సిన అమౌంట్ నుంచి ఎస్కేప్ కావడానికి వాళ్ళు ఆడిన ఫ్యామిలీ డ్రామా. తర్వాత అది ఏ విధంగా బయటపడింది? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఇది ఫేక్ అన్నారు అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు, కేసు కొట్టేసిన. ఓకే. టార్గెట్ సినిమా అనేది మరి ఎన్ని థియేటర్లు రిలీజ్ అయింది? టార్గెట్ కూడా 80+. ఎన్ని రోజులు ఆడింది? 1 వీక్ ఆడింది. అయితే రిటర్న్స్ లేవు. సినిమా అనేది సార్ 100%, 80% అన్న థియేటర్ ఫుల్ అయితేనే ప్రొడ్యూసర్కి బెనిఫిట్. 50%, 60%, 40 ఈ రేంజ్లో ఎన్ని రోజులు ఆడినా కూడా ప్రొడ్యూసర్కి రూపాయి రాదు. థియేటర్స్ రెంట్లు ఇవి డిస్ట్రిబ్యూటరు పర్సెంటేజ్ ఇవి 80% ఆడితేనే ప్రొడ్యూసర్ బెనిఫిట్. 60% అయినా వేస్టే అని థియేటర్ రెంట్లు పోతాయి. రెంట్లు, డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్లు అవి ఇవి. ఒక రోజు ఎక్కువ, ఒక షో ఎక్కువ వస్తుంది, ఒక షో తక్కువ వస్తుంది, ఇవి ఈక్వల్ అయిపోతాయి. అంటే నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది అంతే. ఇప్పుడు టార్గెట్ నో లాస్ నో ప్రాఫిటా లేదంటే కంప్లీట్ లాస్? అది డిస్ట్రిబ్యూషన్ ఎంజీ కింది మినిమం మ్యాక్సిమం. అది అవుట్ రేటే ఆల్మోస్ట్ నష్టమే. ₹1,00,00,000 లాస్. అంటే మొదటి సినిమాలో 80, ఇక్కడ 1 కోటి. ఓకే. ఇక్కడ మీరు వచ్చేసరికి ₹1,00,00,000 ఫైనాన్స్ తీసుకున్నారా లేదా మీకు? నా ఇండివిజువల్. మీరు ఎక్కడ ఈ 2 సినిమాల్లో కానీ ఎక్కడ ఫైనాన్స్? నేను ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ చేశారు కదా. దీంట్లో ఒక 20 లక్షలు లాస్ట్లో ఫైనాన్స్ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించిన దశరథ్కు. ఆ 20 లక్షలు అప్పట్లో ఎలా నడిచేటివి అంటే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ బాగా బూమ్. రోజుకు 1,00,000కి 500 తీసుకునేవాళ్ళు. ₹1,000 500. రోజుకు 1,00,000కు 500, ₹1,000 ఇంట్రెస్ట్. మాకు కూకట్పల్లి ఏరియాలో, ఈ ఏరియాలలో
ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికి డబుల్ బెనిఫిట్ వచ్చేటి. ఆ రోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి లక్షకు 500, 1000 రూపాయలు ఇంట్రెస్ట్ నడిచినాయి. ఈయనకు 20 లక్షలు, రోజుకు లక్షకు 500 లాగా ఫ్రెండ్ దగ్గర తెప్పించి ఇచ్చిన. అది నాకు 40 లక్షలు వడ్డీ అయింది. సినిమాతో పాటు ఇది ఒక మీకు నాకు అది డబుల్ ఎఫెక్ట్ పడింది. ఓకే, టార్గెట్ ఆ విధంగా మీకు ఎఫెక్ట్ పడింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక రై అది 2008లో చేసిన. అదెవరితో హీరో? శ్రీ అని అప్పటికి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆయన్ని మీరే పరిచయం చేస్తారా? ಇಲ್ಲ మారుతి, మన డైరెక్టర్ మారుతి పరిచయం చేసినాం. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, ఆయన ఇంకొక సినిమా చేశాడు రాజ్కరణ్ కదా, అతనితోనే హీరోతో. ఆ తర్వాత థర్డ్ మూవీ మాది. ఓకే, శ్రీ అని. రై దాని సబ్జెక్ట్ ఏంటంటే దాని డైరెక్టర్ ఎవరు? అది విలేజ్ అట్మాస్ఫియరు, సుధీర్ రాజు డైరెక్టరు. స్టోరీ ఎక్సలెంట్. అది చిన్న మిస్టేక్తో డ్యామేజ్ అయింది సినిమా. నేను అది చెప్తూనే ఉన్నా. ఈ మారుతి అప్పుడు సెక్స్ అదే డబుల్ మీనింగ్ డైలాగ్స్తో సూపర్ హిట్లు అయినాయనే ఉద్దేశంతో వీళ్ళు మాది కూడా ఆ లైన్లోకి తీసుకెళ్లారు. స్టోరీ విలేజ్ స్టోరీ, అంత సాంగ్స్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాము, అన్ని మ్యూజిక్తో సహా ఎక్స్ట్రాడినరీ ఉంది. చిన్న మిస్టేక్, లేడీస్ పవిత్రత మీద విలన్తో డైలాగ్స్ పెట్టించిన. విలన్ది అట్లా మలిచినారు. నేను డైరెక్టర్కి చెప్పిన, లేడీస్ చూసే విధంగా ఉండాలి కానీ లేడీస్ అసహించుకునే విధంగా ఉండకూడదయ్యా. వాళ్ళు తప్పు చేస్తే ఇది నువ్వు తప్పు చేసినావు అంటే ఎవరు పడరు. మహిళలే కించపరిచే విధంగా ఉన్నది ఏది కూడా. మహిళా లోకంలో ఒకరిద్దరు తప్పు చేసిందని మొత్తం లోకాన్ని మనం నిందించలేము. అది ఏ విధంగా పెట్టాడు? వీళ్ళను నాకు పవిత్రురాలైన అమ్మాయి కావాలి అంట. ఆ అమ్మాయి కోసం వెతుకుతుంటారు. ఎవరుంటారు, ఎవరిని లవ్ చేయకూడదు, ఎవరితో కలిసి ఉండకూడదు అనే దాని మీద కాన్సెప్ట్, విలన్ కాన్సెప్ట్ పెట్టినాడు. అది మోస్ట్ డేంజర్. ప్రతి గడపలో పవిత్రులే ఉంటారు అనే డైలాగ్ అది తప్పు. ఆ లైనే వద్దు, తీసేయమంటే వీడు వినలే. అప్పటికి సగం స్టోరీ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. అదే చెప్తున్నా, మన చేతిలో ఏమీ ఉండదు అనే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకు తెలిసినా మన చేతిలో ఏముండదు, మనం చేయగలిగింది లేదు. అదే సినిమా ఫీల్డ్. అది ఏమైంది సినిమా? దాంతో వాష్ అవుట్. సినిమా రిలీజ్ అయింది. పబ్లిసిటీ ఉందా దానికి? ఫుల్ పబ్లిసిటీ. 50 లక్షలు ఎప్పుడు చేయని పబ్లిసిటీ చేసిన ఆ సినిమాకు. ఓన్లీ పబ్లిసిటీకి 50 లక్షలు ఖర్చు పెట్టినాం. ఎంత ఖర్చు పెట్టినా నీకు సినిమాలో లైన్ డ్యామేజ్ అయ్యింది. అదే లేడీస్ ఎవరు థియేటర్కి చూడలేరు. బ్యాక్ టాక్ వచ్చింటుంది. నువ్వు లాస్ట్న డైలాగ్ పెట్టించినాడు హీరోకు విలన్కు. ఒరే మనం చూసే సూపులో ఉంటుంది ఏమి, ప్రతి గడపలోనూ పవిత్రులు ఉన్నారు అనేది లాస్ట్ నువ్వు ఎండ్లో అది డైలాగ్ పెట్టిస్తే ప్రయోజనం ఏమొచ్చా? ఆల్రెడీ 2.5 గంటలు తినేసి కిల్లు చేసి లాస్ట్ ఆ డైలాగ్తో ఏమొస్తుంది? రాదు. అది అట్లా కాదు. దాని తర్వాత మరి నష్టపోయిన తర్వాత వాళ్ళు అడిగారా నా లైన్ మీరు యాక్సెప్ట్ చేయలేదని? నేను ఎన్నోసార్లు అన్నాను. ఏమన్నారు వాళ్ళు? పలకరు సార్. అదే చెప్తున్నా, షూటింగ్ అయిపోయిందా వాళ్ళు దొరకరు. నాతో ఎక్సెస్ తీసుకునే డబ్బులు ఇవ్వలేదు ఇంకా. పలకరు. ఇప్పటికి కూడా ఫోన్ చేసి అడగవచ్చు. అది టార్గెట్ తర్వాత రై 3 ఒకేసారి తీసుకొచ్చారు. అంటే ఈ 3 ఏది, బాబుమోహన్ది, టార్గెట్, జంక్షన్, ఈ 3 ఒకటేసారి తీసుకొచ్చిన. ఈ 3 తీసుకురావడం వల్ల ఐటీ రైడ్ కూడా అయింది నా మీద. సినిమాలు తీస్తున్నట్టు అంటే స్టార్టింగ్లోనే ఒకటేసారి 3 సినిమాలు ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే ఏంది అనేది అది కూడా జరిగిపోయింది. అందులో ఎంత ఫైన్ వేశారు? ఐటీ వాళ్ళు ఎంత ఫైన్ వేశారు? బాగానే ఫైన్ వేశారా? అది కోర్టులకు వెళ్ళి అది వేరే చేసుకున్నాం, అది వేరే మ్యాటర్. తర్వాత మరి ఎందుకు సినిమాలు తీయలేదు మీరు? అది మన చేతిలో ఏమి ఉండదు.
మనది ఏది కాదు. ప్రొడ్యూసర్ అనేవాడు వాచ్మెన్తో సమానం. షూటింగ్ అనేది స్టార్ట్ అయితే ప్రొడ్యూసర్ అనేవాడు వాచ్మెన్తో సమానం. డైరెక్షన్ డిపార్ట్మెంటు లేదా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే తప్ప డైరెక్టరు ఒక 4-5 పోస్టర్లలో కనపడితేనే, ఇదే మనం ఎన్నో మీటింగ్లలో చూస్తుంటాం. ఆర్టిస్టులు ఎంత వీడు హీరో ఆర్టిస్టా ప్రొడ్యూసరా అనే సందర్భాలు ఎంత ఎగతాళిగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం ఆర్టిస్టులతో ఎన్నో చూసింటాం. ప్రొడ్యూసర్ అనేవాడు ఫోకస్ కాకూడదంట. మరి డబ్బులు పెట్టి ఫోకస్ లేకుండా వాడు బానిస బతికెందుకు బతకాలి? అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు పోస్టర్ మీద కనపడకూడదా? డైరెక్టర్ కనపడవచ్చు. డైరెక్టర్ ఇప్పుడు మీరు ఎన్నో ప్రెస్ మీట్లు చూసింటారు సార్. ఏ ప్రొడ్యూసర్ గురించైనా గొప్పగా చెప్పిన సినిమా ప్రమోషన్స్ ఉన్నాయా? అంటే మీరు చెప్తున్నట్లుగా మీకు ఉండకపోవచ్చుకున్న తర్వాత రామానాయుడు గారు, దిల్ రాజు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఫేమస్ అయ్యారు కదా సార్. వాళ్ళు ఫేమస్ అయ్యారు. థియేటర్స్ వాళ్ళవే, అంటే ఆల్రెడీ హైలో ఉన్నారు కదా. హైలో ఉన్న వాళ్ళు వీళ్ళు పేరు చెప్పకపోయినా మీడియా ప్రచారం చేస్తుంది. ఆర్టిస్ట్లో వీళ్ళు చెప్పక్కర్లేదు, మీడియా ప్రచారం చేస్తుంది. ఆల్రెడీ ఫోకస్ అయిపోతారు వాళ్ళు. అది వేరు. 99% చిన్నవాళ్ళే కదా సార్ ఉండేది. లో బడ్జెట్ ఫిలిమ్స్, మీడియం ఫిలిమ్స్ చేసేవాళ్ళే. వాళ్ళు ఎవరికి అంటే 3 సినిమాతో చేతులు కాల్చుకున్నారు, సంపాదించడం లేదు. అంటే రియల్ ఎస్టేట్లో మీరు సంపాదించినంతా కూడా దీంట్లో పోయింది. అంటే పోయిందా లేదా ఇంకా వేరే అప్పులు కూడా ఏమైనా చేయాల్సి వచ్చింది? అది లేదు, అంత ఎప్పుడు కూడా రోడ్డు మీద పడే పరిస్థితికి రావాలి. 3 సినిమాల్లో మీకు ఎంత నష్టం వచ్చింటుంది? 4 కోట్లు సార్. 4 కోట్లు అంటే అక్షరాలలో మీరు సంపాదించినంతా కూడా పోగొట్టు. అక్షరాల ఒక 4 నుంచి పైన కానీ తక్కువ ఉండదు. ఏది ఇంట్రెస్ట్లు ఇవి లెక్కేస్తారు. రామకృష్ణ గారు తర్వాత హౌసింగ్ బోర్డులో ఇల్లు కూడా మంచి రేటు ఉన్న ఇల్లు కూడా ఈ పరిస్థితులు వాటి అమ్మేసిన. మొన్న ఒక 2 years బ్యాక్ ఒక ఇల్లు అమ్మిన. అంటే సంపాదించుకుందంతా ఇందులో పోగొట్టుకున్నారు. సరే అండి, ఇప్పుడు మీరు ప్రాపర్టీ గురించి పక్కన పెడదాం. మీరు లాస్ అన్నది విషయం అర్థమవుతుంది. ఒకసారి మనం వెనక్కి వెళ్తే సినిమా ఫీల్డ్ మీద మీకు అవగాహన లేకుండా మీరు వచ్చారు. కానీ ఎవరు రమ్మంటే వచ్చారా, మీకు మీరుగా వచ్చారు? నాకు నేనుగా వచ్చారు. సినిమా ఫీల్డ్లో మీకు కొత్త ఫీల్డ్ వచ్చారు. జనరల్గా కొత్త ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సలహాలు తీసుకొని వస్తారు. మీరు అటువంటి సలహాలు తీసుకుని వచ్చారా లేదా? సలహాలు తీసుకున్నా. సలహాలు, సూచనలు ఇవన్నీ దీంట్లో పనిచేయవన్నది దిగాక కానీ తెలియదు, అర్థం కాదు. మీరు ఒక 100 మందిని అడగండి, లేదా 100 సిట్టింగ్లు వేయండి, ఏదైనా స్టోరీ కానీ ఏదైనా కానీ అంతా మీకు సూపర్ అనిపిస్తుంది. కానీ దిగాక మాత్రం మీరు ఉండరు. అదే సినిమా ఫీల్డ్ అనేది నేను ప్రత్యక్షంగా రకరకాల చేసింది చిన్నవి తక్కువ సినిమాలే అయినా అనుభవం ఎక్కువ ఉంది. సినిమాలు 3 అయినా సరే రకరకాల ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు ఒకటే టైప్లో వెళ్తారేమో, నేను 4 రకాలుగా నష్టపోయినా. సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ లేదా మన ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక చిన్న బడ్జెట్ వేసుకుంటాం. మన ఆదాయం ఇంత, మన ఖర్చు ఇంత. మేము జనరల్గా మీరు ఒక పెద్ద కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్గా డీటెయిల్డ్ బడ్జెట్ ఎప్పుడైనా తీసుకున్నారా? డీటెయిల్డ్ ఉంటుంది, ప్రతిదీ పేపర్ మీదనే ఉంటుంది, కానీ ఏది ఆచరణలో ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక వస్తువు కొందామని షాప్కి వెళ్తారనుకోండి. ఈ కంపెనీ వస్తువు నువ్వు ఒక 10,000 ఎస్టిమేషన్ వేసుకొని ఒక షాప్కి వెళ్తావు. ఆ కంపెనీది అక్కడికి పోయినాక ఎంఆర్పి నీకు తెలియదు. ఓకే, 11,000 అవుతుంది. లేదు, మీతో పాటు మీ ఫ్యామిలీ వస్తారు. అయ్యా దీనికంటే ఇది బాగుంది అన్నప్పుడు సరే అని కాంప్రమైజ్ కాక తప్పదు. అక్కడ 2-3 పెరుగుతుంది. అంటే మనం పేపర్ మీద 10,000 పెట్టుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత పెరుగుతుంది. అంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడే 2-3 కొటేషన్ తీసుకొని 2-3 షాపులు చూస్తాం. ఇది అది కాదు కదా, ఇదంతా వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కదా. సో వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కాబట్టి సీన్లు మారుతాయి. డైరెక్టర్ కూడా వేస్టేజ్ జరుగుతుంటుంది ఎక్కువ. డైరెక్టర్ గెస్సింగ్ వేరు. ఒక లొకేషన్ వేస్తాం, అది బాగా రాదు సార్, చేంజ్ అంటే ఎంత ఖర్చు వస్తుంది? అంటే అక్కడ క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి కొన్ని సార్లు జరుగుతాయి. ఓకే, ఇవి కాకుండా మీకున్న 3 సినిమాల్లో వస్తువుల మధ్యన కొనడం, అమ్మడం, దీంట్లో కూడా ఏమైనా ఫ్రాడ్ జరిగిందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అవి వస్తువులు కొనేటివి ఏమి ఉండవు సార్. కాస్ట్యూమ్స్, షూస్,
ఇలాంటి కాస్ట్యూమ్స్ మేకప్ ఇలాంటివి వస్తువులే తప్ప మనం సెట్టింగ్ వేస్తే మాత్రం అది మన ఎస్టిమేషన్ ఉండదు. అది ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు ఇచ్చే దాని మీద డిపెండ్. ఓకే, మీరు ప్రగతి రిసార్ట్లో కూర్చున్నాను 2-3 కథలు విన్నానంటారు. సాధారణంగా ఒక నిర్మాతగా మీ సినిమా తీసేటప్పుడు కథ మీద మీకు పట్టు ఉండాలి. మీరు డైరెక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ కూర్చొని ఎప్పుడైనా కథ మొత్తం విని మీ సలహాలు సూచనలు చెప్పారా? నాకే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను వచ్చింది కొత్త, నాకంటూ ఒక ఒపీనియన్ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారు అనుకోవడం వేస్ట్. చెప్తారు, స్టోరీ చెప్తారు. స్టోరీ చెప్పేది వేరు, స్క్రీన్ మీద వచ్చేది వేరు సార్. అదే డైరెక్టర్ స్పెషాలిటీ. మేకింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నోడు మనం అనుకున్నది అనుకున్నట్లు చూపించగలిగితే ఏ సినిమా 90% ఫెయిల్ కావు. అది చూపించలేరు. అంటే చూపించకపోవడం కారణం డైరెక్టరా, లేదంటే అందుకు నిర్మాత సహకరించకపోవడం? నిర్మాత ఎక్కడైనా సహకరించాల్సిందే. సహకరించకపోతే సినిమా ఉండదు. అంటే మీ విషయం పక్కన పెడితే సాధారణంగా కొంతమంది డైరెక్టర్ల వాదన, మేము ముందే ఒక సీన్ గురించి చెప్తాం, దానికి సంబంధించిన డీటెయిల్ బడ్జెట్ కూడా చెప్తాం, సెట్లోకి వెళ్ళేసరికి అక్కడ మేము అనుకున్న ప్రాపర్టీ ఉండదు, దాంతో అడ్జస్ట్ చేయమంటారు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక 50 లక్షలు ఉంది అనుకోండి సార్, మిమ్మల్ని దాంట్లోకి దింపుతారు. సార్ మీరు ఒక 30 పెట్టినా చాలు. ఎక్కడ ఫెయిల్ అవుతుంటాయి సినిమాలు, రిలీజ్ కాకపోవడానికి కూడా రీజన్ ఏంటి? చాలామంది సినిమాలు అనేటివి అంటే మీ కెపాసిటీ 50 లక్షలు ఉంటే మీరు 30 పెట్టినా చాలు. సినిమా ఓపెన్ కాగానే, షూటింగ్ ఓపెన్ కాగానే అది అమ్ముదాం, ఇది అమ్ముదాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని వీళ్ళు చెప్పేస్తారు బిఫోర్. వీడేం చేస్తాడు, 50 లక్షలు ఉన్నాడు 30 పెట్టేస్తాడు ఫస్ట్. ఆ 30 సరిపోదు, ఇంకా నీ దగ్గర ఉన్నది 20 కదా, ఇంకా అంతకుమించి నీకు స్తోమత లేదు. లేనప్పుడు నువ్వు ఆడి వరకు పెట్టేసి ఆగిపోవాల్సిందే తప్ప నువ్వు చేయగలిగింది లేదు. అట్లా చాలామంది మనీ సోర్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి దింపి ఈ విధంగా క్లోజ్ చేస్తున్నారు. ఒక్కొరు అప్పు దొరికేతోళ్ళు తీసుకొస్తారు, తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులను తర్వాత వాళ్ళు దొరకని వ్యక్తి ఏం చేస్తాడు? ఆపేక. అంటే నువ్వు చెప్పింది ఏం చెప్పినావు, నీ దగ్గర 50 ఉంది కదా, 30 సరిపోతుంది, మిగతాది అంతా నేను మార్కెట్ మీద తీసుకొస్తా అని చెప్పి దింపిన వాళ్ళు తప్పేసుకుంటారు. వాళ్ళ తప్పును బయటికి రానివ్వరు కదా, నిర్మాతం తింటారు. అంతే. మీకున్న 3 సినిమాల ఎక్స్పీరియన్స్లో, సినిమా ఫీల్డ్లో 24 క్రాఫ్ట్స్లో ఎక్కువ ఏ విభాగం మీదలో ఎక్కువ అన్యాయం జరుగుతుంటుంది? ప్రొడక్షను, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంకా వేరే సోర్సే లేదు. ఇంకా మార్కెటింగ్ అంటావా, అది రిలీజ్ చేసుకోగలిగితే, ఓన్ రిలీజ్ చేసుకోగలిగితే 1 వీక్ కూడా థియేటర్స్ ఉంచట్లేదు సార్. ప్రతి థియేటర్కు అడ్వాన్స్ చేయాలంటే ఈ చిన్న ప్రొడ్యూసర్స్తో కాదు. వాళ్ళు అడ్వాన్స్ కట్టకుండా రిలీజ్ చేయరు. రిలీజ్ చేసినా కూడా సెకండ్ డే, థర్డ్ డే తీసేస్తారు. మాది రైరేలో కొంచెం అట్లే జరిగింది. 3వ రోజు నుంచి పికప్ స్టార్ట్ అయింది. మాది పికప్ స్టార్ట్ అయ్యేసరికి థియేటర్స్ క్లోజ్. ఎందుకు? కలెక్షన్ లేదు కదా 3 రోజులు. అండ్ మీరు వెర్షన్లో 3వ రోజు పికప్ అవుతున్న చిన్న సినిమాలు ఏదైనా కానీ 1 వీక్, ఒక 3-4 రోజుల తర్వాతనే దాని గ్రోత్ స్టార్ట్ అయ్యేది. కానీ ఈ 1 వీక్ నిలబెట్టుకునే కెపాసిటీ నిర్మాతకు ఉండదు కదా, చిన్న నిర్మాతలకు ఉండదు కదా. అంటే ఎవరిది ఇక్కడ మిస్టేక్? డిస్ట్రిబ్యూటర్ మిస్టేక్ అంటారా? డిస్ట్రిబ్యూటర్ అంటే వాళ్ళ వెర్షన్ వేరేగా ఉంది. మాకు కలెక్షన్ రాకపోతే మేమేం చేస్తాం? అంటే వాళ్ళు ఆల్రెడీ థియేటర్ ఓనర్స్ అందరు కూడా బతికేది కలెక్షన్స్ ప్లస్ క్యాంటీన్, సైకిల్ స్టాండ్. ఆ మాట చెప్పారు వాళ్ళు. వాళ్ళు సినిమా రాని థియేటర్లు పెట్టుకొని సినిమాలు పెట్టుకుంటే వాళ్ళు ముత్తుకుంటారు కదా అక్కడ. అవును, అది వాస్తవం. వాళ్ళు చెప్పే దాంట్లో రీజన్ ఉంది. దాంట్లో ఎప్పుడు ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. తీసే వాళ్ళదే తప్పు. మంచి ఒకటి ఓపెనింగ్స్ రావాలంటే ఫేమస్ ఆర్టిస్టులు అయినా ఉండాలి. ఇప్పుడు దిల్ రాజు ఇట్లా బ్యానర్ అయినా ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. లేదా రాజమౌళి లాంటి డైరెక్టర్స్, అంటే ఎగ్జాంపుల్ డైరెక్టర్స్ అయినా ఎవరో ఒకరు ఫేమస్ క్యాండిడేట్ అయి ఉండాలి. కానీ కథే బలంగా సినిమాలు వస్తున్నాయి కదండి. చాలా చిన్న చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో కథ మీద హిట్స్ అవుతున్నాయి. అవును, రిలీజ్ అవుతున్నాయి. కానీ
అది 1 వీక్ నిలబెట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్నోడే లాభం పొందుతున్నాడు. బాగా చూసుకోండి మీరు. మా ప్రొడ్యూసర్ కూడా పెళ్లి చూపులు అతను సురేష్ బాబు గారు తీసుకోవడం వల్ల అతను నిలబెట్టుకోగలిగాడు సినిమాను, ఆయన కొనటం వల్ల. అదే అతనే రిలీజ్ చేసింటే పరిస్థితి ఏంటి? అతనే రిలీజ్ చేసిన కథలో బలం ఉంది కాబట్టి జనం బలం ఉంది సార్, కాదన్నాను. కాకపోతే పికప్కి అయితే 3 days పట్టిందిగా. మౌత్ టాక్ ఫస్ట్ షోనే వచ్చేస్తుంది, ఫస్ట్ షోనే మౌత్ టాక్ వచ్చేస్తుంది. కానీ మౌత్ టాక్ వచ్చి రేటింగ్ చూసి టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళేసరికి ఎన్ని రోజులు పడుతుంది? గ్యాప్. థియేటర్లో సినిమా ఉండాలి, అట్లా తేడా వస్తుంది. అంటే మొత్తం 3 సినిమాల అనుభవంలో మీరు చెప్తున్నట్లు 4-5 క్రాఫ్ట్లు మాత్రమే ఎక్కువ అని. అంతే, మిగతా వాళ్ళ దగ్గర బాగానే ఉంటుంది, ఏముండదు. వాళ్ళంతా వర్కర్స్ ఆల్మోస్ట్ అంతే. అంటే మీ సినిమా నిర్మాత అన్న వ్యక్తి వాచ్మెన్ అంటారా? వాచ్మెన్ అంతే. కొంతమంది నిర్మాతలు అంటే రామకృష్ణ గారు కాకపోయినా గుల మీద వెళ్ళేవారు కొంతమంది, సినిమా ఫీల్డ్లో పేరు సంపాదించాలి అని వెళ్ళేవారు కొంతమంది హీరోయిన్లతో సంబంధాల కోసం లేదా వాళ్ళతో వెళ్ళేవారు ఉంటుంటారు. వాస్తవం అంటారు కదంటారు? అది ఉంటారు సార్, ఉంటారు. ఏది ఒక షో 1 కోటి రూపాయలు 2 కోట్లు పోతే పోనీలే, ఒక షో అది ఒక ఫ్యాషన్ అనుకునే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది నిర్మాతలు సెట్లోకి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టకుండా సినిమా హీరోయిన్లతో సైడ్ అహంభావం, నిర్మాతను అనే అహంభావం ఫస్ట్లోనే క్రియేట్ చేస్తారు. నాయుడు గారు ఉన్నారు అని విన్నాను నేను, ఎప్పుడు ఆయన చూడలేదు. ప్రతిరోజు 6కు షూటింగ్ కాడికి వెళ్ళిపోతాడు, అన్ని క్యాల్కులేషన్ చేసుకొని అట్లా ఒక పద్ధతిగా సినిమా చేస్తాడు అనేది ఆయనది విన్నా నేను ప్రత్యక్షంగా. నాకు తెలియదు కాదు, చాలా మంది చెప్తారు నాయుడు గారు దగ్గర సినిమా తీసినప్పుడు ఎవరైనా హీరో కానీ భోజనాలు అయిపోయిన తర్వాత ఆ క్యారేజీల్లో ప్లేట్లు కూడా చూసి అక్కడ ఎవరు వేస్ట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి ఆ మీల్స్ కట్ చేయని చెప్తారండి. అంటే అంత ప్లాన్ గా కాబట్టి ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ కొంతమంది నిర్మాత అహం సార్, ప్రొడ్యూసర్ అనగానే పోగానే 4 కుర్చీలు వేయాలి, వాళ్ళతో పాటు వచ్చిన మనుషులు, అంత షోయింగ్ అంటున్నా కదా. షో కోసం వెళ్ళే వాళ్ళు ఎవడో అక్కడ చూసి. రామకృష్ణ గారు సెట్లోకి వచ్చినప్పుడు ఇదే విధంగా మర్యాదలు ఉన్నాయా? రామకృష్ణ గారు నేను అది ఆ స్టేటస్ ఫీలింగ్గా ఇప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు సాధారణంగా సినిమా నిర్మాత రాగానే ఆ ప్రొడక్షన్ బాయ్స్ అందరూ హడావుడి చేయడం ఇవన్నీ చేయడం. ఎందుకు అంత హడావుడి ఏంటంటే అది ఇంకా ఏమంటారు, పొగడ్తలు ఉంటేనే కదా సార్. అంటే ఆ పొగడ్తల్లో ముంచేస్తారు. కానీ డైరెక్టర్లు చెప్పే వెర్షన్ అంటే రామకృష్ణ గారి నుంచి కాదు, చాలామంది నిర్మాతలు సెట్లోకి వచ్చి ఫస్ట్లో డిస్కషన్ ఎలా కూర్చున్నారో అలా కూర్చొని అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి ఒక భయం ఉంటుంది, కానీ ఉండరు. వాళ్ళు నిర్మాతలు సెట్లోకి వచ్చి అక్కడ ఉన్న సెకండ్ హీరోయిన్తోనో జూనియర్ ఆర్టిస్ట్తోనో హీరోయిన్తోనో టైం పాస్ వస్తారు, ఫ్రెండ్లీగా వెళ్ళగలిగితే అది వాళ్ళతో టైం పాస్ చేయడానికి ఎక్కువ వస్తారు తప్ప ప్రొడక్షన్లో ఇన్వాల్వ్మెంట్ కారు అనేది ఒక వాదన. కారు సార్, అదే చెప్తున్నాను కదా, ఆడొక నువ్వు ప్రొడ్యూసర్వు అనేది కూర్చోబెట్టేస్తారు మైండ్లో. ఎప్పుడైతే నువ్వు ప్రొడ్యూసరు అని కూర్చోబెడితే వీనికి అహంకారము అనేది వస్తుంటుంది తప్ప ఆ ప్రొడక్షన్ బాయ్ కాడ వాడు వంటలు చేస్తున్నావు అంటే ఏమేమి వంటలు చేస్తున్నావు అని చూడలేడు, ఈ కెమెరా ఎదురుగా కూర్చోలేడు. కెమెరా ఎదురుగా కూర్చుంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కొంచెం ఈ హడావిడి ఎక్కువ ఉంటుంది కదా, ఈ హడావిడికి వీనికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం, అటు పక్కకు పోదాం. అది మీకు అటువంటి అనుభవాలు జరిగాయి? మస్తు. సాధారణ సినిమా చూస్తుంటామండి, ప్రొడ్యూసర్ రాగానే ప్రొడక్షన్ పై పరిగెట్టి వెళ్ళి డోర్ తీయడం ఇవన్నీ చేయడం, గొడుగు పట్టడం. హీరోలకు గొడుగు పడితే పర్లే, మనం ఎండగాలితేనే కదా మనకు నీట్గా ఉండేది, మనల్ని ఎండ కూడా తగలనియారు, ఈ ఎండ తగలనియారు. ఎందుకు అంటే ఆడవాడు చేస్తే డబ్బులు వస్తాయనా? ఇక అది అంతే, దానికి వద్దు అన్న వినరు. కొంతమంది ప్రొడక్షన్ మేనేజర్లు కూడా చేతివాటం చూపిస్తుంటారని, ఎక్కడైతే కలెక్షన్ చేయాలో ఆ రిసీట్లో దొంగ రిసీట్లు కట్ చేసి 100% ఉంటుంది. 100% ప్రతి సినిమాలో నడుస్తుంది. ఎలా జరుగుతుంటుంది అది? ఇంకా ఎలా అంటే దానికి క్యాల్కులేషన్స్ ఉండవు, వేస్ట్ ఖర్చులకు ఎక్కడ ఉండదు సార్. ప్రతి రూపాయిను పట్టించుకోలేము. కమిషన్లు అనేది వాళ్ళు మాట్లాడుతూ కామన్గా ఉంటుంది. ప్రతిదీ ప్రొడక్షన్ మేనేజర్ ద్వారానే వెళ్ళాలి. ఆర్టిస్టులను మాట్లాడినా, టెక్నీషియన్స్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా
వెహికల్స్ కానీ ఏదైనా కానీ ప్రొడక్షన్ మేనేజర్. ఈ యూనిట్స్కు ప్రొడక్షన్ మేనేజర్కు కంపల్సరీ లింక్ ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా ప్లంబర్లు వర్క్ ఇంట్లో ఉంది, ఆ ప్లంబింగ్ను షాప్లోకి తీసుకెళ్ళగానే ఏమవుతుంది, వాడిని చూడగానే వాడి పక్కన పర్సెంటేజ్ పెట్టేసేయాలి. మన ముందర కాదు, వాని పర్సెంటేజ్ పక్కన పెట్టాలి, ఆ షాప్కి వీడు తీసుకెళ్తాడు అంతే. అలా ఉంటుంది అంతే. కానీ సినిమా ఫీల్డ్లోకి వచ్చేసరికి మీరు అన్నట్లు ట్రాన్స్పోర్టింగ్, ఫుడ్, ఈ రెండు ఎక్కువ ఎక్స్పెండిచర్ కనిపిస్తుంటాయి. ఫుడ్ అనేది తెలిసిపోతుంది సార్, ఈరోజు ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఫుడ్ తెలిసిపోతుంది. ట్రాన్స్పోర్ట్ తెలిసిపోతుంది. వెహికల్స్ డీజిల్ కూడా తెలిసిపోతుంది, ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి, ఎంత డిస్టెన్స్, మైలేజ్ ఎంత వస్తుంది వెహికల్, అవి పెద్దగా ఇబ్బంది ఉంది. కానీ సినిమా వాళ్ళకి వెహికల్ ఇస్తే దాని రేటు మామూలుగా అయితే కిలోమీటర్ 12 రూపాయలు, అది యూనియన్ ఛార్జెస్. కానీ దానికి 20 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేస్తారు? యూనియన్ ఛార్జెస్, యూనియన్ ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటారు, అదే తీసుకోవాలి, బయటికి తీసుకోనికి లేదు. యూనియన్ ఛార్జెస్ అది. అంటే యూనియన్ ఒక పెద్ద యూనియన్ అంటే వాళ్ళ వెర్షన్లో కూడా డిఫరెంట్ కనిపిస్తుంటారు. నిర్మాత ముందు ఇచ్చిన అడ్వాన్స్ తర్వాత మాకు ముఖం కూడా చూడడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని మనం చెప్పం. చాలామంది, నేనైతే నాకున్న గుడ్ విల్ కూడా ఏంటంటే ఎవరికి ₹1 బాకీ లేను. షూటింగ్ అయిపోయిన సినిమా రిలీజ్ అయినా కూడా కొంతమందికి ఇవ్వాల్సిన వాళ్ళకు పిలిచి ఇచ్చిన చాలామంది నన్ను అనుకునేది అది. మీరు 3 సినిమాలు ఆపేశారు, తర్వాత మరి ఎందుకు ఒకసారి, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి, మీకు ఆల్రెడీ ఒక బ్యానర్ ఉంది కాబట్టి సార్, అప్పుడు ఫ్రీగా మార్కెట్ బాగుండే, ల్యాండ్ బిజినెస్ ఫ్రీగా డబ్బులు వస్తుండే, ఫ్రీగా పెట్టినాము. ఇప్పుడు కష్టపడితే కానీ రావట్లేదు. పోగొట్టుకున్నదా తెలుసు, ఉద్దరికి వచ్చింది ఉద్దరికి పోనీ అనుకుంటే సినిమాల్లోకి పోవాలి. ఇప్పుడు కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం తప్ప కష్టపడ్డ సొమ్ము ఉద్దరికి పోయే ఆలోచన లేదు. కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను ఒక ఫైనాన్స్ చేస్తాను, సినిమా తీయంటే ఏం చేస్తాను, వేరే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి, ఒక బ్యానర్ ఉంది కాబట్టి, మీ బ్యానర్ మీ సినిమా తీస్తామంటే మీరు వాళ్ళకి ఇలాంటి సలహా ఇస్తారు? ఎవరు రారు సార్ అలా. బ్యానర్ ఎంత అయితే 2000 రిజిస్ట్రేషన్, వాడు ఫైనాన్స్ చేసి మన బ్యానర్ మీద తీయాల్సిన, నేను ఏంటంటే అప్పుడు తెలియక కళ్యాణ్ గారు చెప్పారని వీని బ్యానర్లో డబ్బు పెట్టి చేసిన. కానీ అంటే 2-3 సినిమాలు ఒకటే బ్యానర్లు అంటే నిఘా పడుతుందని, అప్పుడు డబ్బులు వచ్చినవి కూడా ల్యాండ్లు అవి. కానీ ఆల్రెడీ మరి అది ఇంత జాగ్రత్త తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది కదా? రైడ్ అయింది. వాళ్ళకి చెప్పినాం, సార్ మాది ఇన్నోసెన్సీ, ఇటు వచ్చినాయి ఇటు పోయినాయి, చూసుకోరు లెక్కలు, నేనేం తిన్నది లేదు. కానీ కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారండి మీరు అన్నట్లుగా 80 లక్షలు ఉంటే చాలు, మనకు హీరోయిన్ వస్తుంది, మనకు శాటిలైట్ రైట్స్ వస్తాయి, అన్ని డిస్ట్రిబ్యూటర్ వస్తాయి, అన్ని మార్కెటింగ్ వాళ్ళే చేస్తామని. ఫస్ట్ నీకు దిగే ముందే మార్కెటింగ్ కూడా చూపించి దింపుతారు. సినిమాలో ఉన్న టాలెంట్ అదే. మార్కెటింగ్ కూడా ఈ విధంగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పే దింపుతారు. ఎక్కువ సినిమాల్లో, అదే చేసిన సినిమాల్లో ఎక్కువ ఖర్చు ఎక్కడ కనిపిస్తుంటుంది? అంటే వేస్టేజ్ మనకు తెలిసింది ఇక్కడ జరుగుతుంది అన్యాయం అని తెలిసిన ఈ చేయలేని పరిస్థితి కనిపిస్తుంటుంది. సెట్టింగ్సే వేస్టేజ్ ఎక్కువ అనేది. సెట్టింగ్స్, రెమ్యునరేషన్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ అనుకోండి, నార్మల్ హోటల్ అయినా పర్లేదు అంటారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత స్టార్ హోటలే కావాలి. ఆ స్టార్ హోటల్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న హోటలే కావాలి. ఫస్ట్ ఒక వెహికల్ అంటారు, లేదు వెహికల్ వాళ్ళకు ఉండాలి, ప్లస్ స్టాఫ్కి ఇంకొక వెహికల్ ఉండాలి. అక్కడ ఎంత ఖర్చు వస్తా? హోటల్లోనే చేంజ్ అయిపోయా. వెహికల్స్ మేము ఆల్రెడీ ఇవ్వమని చెప్పాలి కదా, అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి. లేదు, వినరు. మా డాడీ ఒప్పుకోవట్లేదు, మా మమ్మీ ఒప్పుకోవట్లేదు, వాళ్ళని రెచ్చగొడతారు. వాడు మేనేజర్ కానీ తిడతారు, ఎట్లా ఒప్పుకున్నారా, నేను చెప్పినా ఇది అంటారు. అది నేను ప్రత్యక్షంగా చూసినట్టు చెప్తున్నా. సార్ మీరు చెప్తున్నట్లుగా అగ్రిమెంట్ అప్పుడు ఒకటి ఉంటుంది, అగ్రిమెంట్ అయిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ మార్పుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు. స్టార్ హోటల్ అంటారు, వెహికల్స్ అంటారు, రకరకాలు. సాధారణంగా సినిమా ఫీల్డ్లో ప్రొఫెషనల్గా కొంతమంది ఉంటారు, వాళ్ళు సినిమా కోసం ఆ కళ కోసం పుడతారు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు అన్ని దానికోసం పుడతారు. కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఆ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే ఉంటారు, కాస్ట్యూమ్స్ వాళ్ళే ఉంటారు, కొంతమంది డ్యాన్స్ మాస్టర్ వాళ్ళే. అంటే మార్కెటింగ్ ఎక్కడైతే డబ్బులు వస్తున్నాయో ఆ సంబంధించిన వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు. అది వాస్తవేనా? అది వాస్తవం. అంటే పేరుగా పెద్ద ఆయన అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ మనుషులు ఎంతో కొనాలి. సీనియర్ ఆర్టిస్టులు ఎవరు కూడా
వాళ్ళు ఏ బ్రాండ్ చెప్తే ఆ బ్రాండ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీకు సంబంధించిన 3 సినిమాల్లో ఎవరు సీనియర్స్ లేరు కాబట్టి నాకు అది ఫేస్ కాలే. అంటే ఖర్చు మాత్రం పెరిగింది. ఖర్చు పెరిగింది అంటే ఏం 3-4 సినిమాల మీద 4 కోట్లు అంటే అదే సీనియర్స్ అయితే 20-30 కోట్లు ఒక సినిమాలో పోతుంది. ఇప్పుడు దాదాపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ 1200 పైగా నిర్మాతలు కనిపిస్తుంటారు, కానీ అందరూ కనపట్లేదండి. ఎక్కువగా 100-200 మధ్యనే తిరుగుతుంటారు. మిగతా అందరూ ఏమేమి ఉంటారు? ఎవరి పనులు అలాగే. ఎందుకు మరి సినిమా ఫీల్డ్ని ముందుకు తీసుకురండి? ఎవరు మిగతా వాళ్ళందరూ కూడా సినిమా ఒకప్పుడు మంచి సినిమాలు తీసిన వ్యక్తులు. మన చేతిలో ఏమీ లేదు కదా. మన చేతిలో లేనిది 90% అదే. డబ్బు లేకపోవడం ఒకటి, ఉన్నప్పుడు ఏదో గుల మీద రావటం, తర్వాత లేకపోవటం. మన చేతిలో లేదు కదా, మనకు వాల్యూ ఉంది. ఇప్పుడు 4 సినిమాలు 3 సినిమాల్లో చేసిన ఆర్టిస్టులు ఎంత ఫేమస్ అవుతున్నారు. 40 సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ కూడా కనపడడు, గుర్తుపట్టరు. రీజన్ పబ్లిసిటీ లేకపోవడం. డబ్బు పెట్టి పబ్లిసిటీ కూడా లేకపోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఎవరైనా చేసినా పబ్లిసిటీ కోసమే కదా, ఫేమస్ కావాలి. మీ 3 సినిమాల్లో పోస్టర్ మీద ఎక్కడ మీ పేరు తప్ప మీ ఫోటో కూడా కనపడదు. మీ పోస్టర్ వేసుకో అధికారం మీకు ఉంది కదా? ఉంది, కానీ నాకు ఇష్టం లేదు. అంటే నేను డైరెక్టర్ ఒప్పుకోరా? ఎవరు ఒప్పుకునే క్వశ్చనే లేదు. దానికి డైరెక్టర్ అబ్జెక్షన్స్ అవేమి ఉండవు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ కొంతమంది సీనియర్ నిర్మాతలు చెప్పే దర్శనం అంటే నా బిజినెస్, నేను పబ్లిసిటీ కోసం రాలేదు దీంట్లో. ఒక వ్యాపార దృక్పథంతో వచ్చిన, అది నేను అనుకున్నది సాధించలేకపోయినా, అందుకు నేను డ్రాప్ అయినా. సినిమా పరిశ్రమ మీద మంచి అభిమానంతో మంచి సినిమా తీయాలని వచ్చిన వాళ్ళు సలహాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సినీ పరిశ్రమ వాళ్ళకి స్వాగతిస్తుంది, వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తుందని చెప్తున్నారు. అవును. కానీ అక్రమాల్లో డబ్బులు సంపాదించి లేదా ఇబ్బడి ముగ్గురికి డబ్బులు వచ్చి ఏదో సినీ పరిశ్రమలో వేరేదో ఆశిస్తూ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇటువంటి కష్టాలు ఎదురవుతున్నాయి అనేది వాళ్ళు చెప్తుంటారు. అది తప్పు కదా. ఎక్కడ రెడ్ కార్పెట్ వేస్తావు ఇంట్రెస్ట్గా వచ్చినా అని? ఎవరేయాలి రెడ్ కార్పెట్? ఎవరేస్తున్నారు? డైరెక్టరే, స్టోరీ డైరెక్టర్ ఉండి అతని సొంత మనసులో ఎవరినన్నా ఫ్రెండ్లీగా, ఇప్పుడు మీకు నా మీద నమ్మకం, మన ఇద్దరం కలిసి చేస్తే అది వేరు, ఇంట్రెస్ట్గా వచ్చినట్లు. ఇది ముబ్బడిగా రాని ఎట్లన్నా రాని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి న్యాయం అనేది జరగాలి కదా. ఎగ్జాంపుల్ RR మూవీ మేకర్స్ ఏమైనారు? వాళ్ళు 100 కోట్లు తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారు. ఎవరు? వెంకట్ గారు. వెంకట్ గారు ఏమైనారు? ఎక్కడన్నారు? తోల్చేసిరి. 1 or 2 ఇయర్స్లో క్లోజ్ చేసిరు వాళ్ళని. మరి అది ఎవరిది తప్పిదం? ఆయన రియల్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని స్టాండర్డ్గా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాడు. మరి ఏమయ్యాడు? సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. తెలుగు సినీ పరిశ్రమపై వస్తున్న కొత్త నిర్మాతలకి, ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో మాత్రం రావద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏదో సరదాగా చేసుకుని ఒక టైంపాస్, ఒక 1 ఇయర్ టైంపాస్ అనుకుంటే రండి. ఆ డబ్బు అక్కడికి పోయింది అనుకొని దిగండి. మీ అదృష్టం ఇంకా బాగుండి అది కూడా హిట్ అయ్యి మళ్ళీ డబ్బు వస్తే మళ్ళీ సెకండ్ సినిమాకు మీరు ఉండరు. అది వాస్తవం. సెకండ్ సినిమా ఉండరా? అంతే కదా సార్, ఉండరు. మీరు బాగా వెతకండి. ఫస్ట్ సినిమా అదృష్టం కొద్దీ హిట్ అయ్యి డబ్బు వచ్చిందనుకో, నీకు సెకండ్ సినిమాకు ప్రొడ్యూసర్ కొత్తగా వచ్చినవాడు, నేను చెప్తున్నా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు 99% కనపడరు. సెకండ్ సినిమాకు వాషౌట్. కారణం అక్కడ చేసేస్తారు అట్లా, అంతే జరిగిపోతుంది. నీ ఇన్సిడెంట్, నీ ప్రమేయం లేకుండా అవి అట్లా జరిగిపోతాయి. ఏం చేస్తారు? రీజన్స్ మీరే వెతుకుంటే తెలుస్తుంది. అంటే ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి. నీ చేతిలో ఏముండదు, నీకు అహం పెరిగిపోతుంది. ఫస్ట్ నీ డెసిషన్ సూపర్ సార్ అంటారు, అయిపోయి కంప్లీట్ నీ మీదనే వదిలేస్తారు. మళ్ళా నీ డెసిషనే సూపర్, నువ్వు సెలక్షన్ ఇట్లా అది ఇదని అయిపోతుంది. నీ మనిషి మెదడు అంతే సార్. పొగడ్తలకి ఎంతటోడు కూడా అడిగిపడిపోవాల్సింది. ఆ పొగడ్తలతో నిన్ను ఇక్కడ ఉన్నోని వీడికి తీసుకొచ్చి ఇట్లా అనిచేసి ఇట్లా పక్కన పెట్టేస్తారు. సక్సెస్ వచ్చినట్టు సెకండ్ సక్సెస్ రాదు, చాలా రేర్. మొన్న ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు 5 సినిమాలు చేసినారు, 5 సినిమాలు హిట్టే. వాళ్ళు ఒక క్రమశిక్షణగా వెళ్తున్నారు అనేది తెలిసిందే. అలాంటి వాళ్ళు నిలబడతారు. అదే 99% అవుట్, 1% ఎవరో ఒకటి ఆ సిస్టమ్ తప్పకుండా వీటికి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి వాళ్ళు చేయాలనుకున్న పనులు చేస్తూ నిలబడతారు. తెలుగు సినీ పరిశ్రమలో రావాలనుకున్నారు, డబ్బు మీద ఆస్తి అయితే రావద్దు, కేవలం ఆ పేరు కోసం ఏదో చేయాలని ఒక ఇంట్రెస్ట్తో అయితే రండి, డబ్బు సంపాదించాలనుకున్న మాత్రం ఇక్కడ రావద్దు, వేరే వ్యాపారాలు చూసుకున్నట్టు రామకృష్ణ చెప్తున్నారు. ఒకవేళ వచ్చితే మాత్రం ఖచ్చితంగా సలహాలు తీసుకోండి, 1-2 సార్లు ఆలోచించుకోండి. ఒక సక్సెస్ అయిన తర్వాత రెండోది మాత్రం మీకు సక్సెస్ కాదు, ఏదో 1% మాత్రమే ఉంటారని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.